ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిపోయింది. ఒక్కో హామీ వెంటాడుతోంది. అమలు చేసి తీరాలని పట్టుదల ఉంది. నిధుల సేకరణ, అర్హుల గుర్తింపే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. అందుకే ఏం చేద్దాం అంటూ చర్చల మీద చర్చలు చేస్తోందట తెలంగాణ సర్కార్. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులను గుర్తించడం ఎలా, ఎవరెవరిని అర్హులుగా ఎంపిక చేయాలి, ఏ ప్రాతిపదికన రైతు కూలీలకు సాయం ఇవ్వాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ సర్కార్ను కలవరపెడుతున్నాయట. రైతు కూలీలకు ఆర్థిక సాయంపై సందిగ్ధంలో రేవంత్ సర్కార్. అర్హులైన రైతు కూలీలను గుర్తించడం ఎలా అని కసరత్తు. ఉపాధి హామీ కూలీలందరినీ రైతు కూలీలుగా గుర్తిస్తారా? భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకొచ్చి ఏడాదైపోయింది. రేవంత్ ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. దీంతో సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అమలుపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమి లేకుండా కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీల్లో అర్హులను గుర్తించడం కష్టతరంగా మారిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇంటింటి సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 1,16,00,000 కుటుంబాలు ఉన్నాయి. దీంట్లో పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు 70 లక్షలని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నా వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజు కూలీ పనులకు వెళుతున్నట్టు కార్డులు చెలామణిలో ఉన్నాయి. ఈ కార్డుదారుల్లో భూమి లేని వారు దాదాపు 21 లక్షల నుంచి 23 లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకొచ్చింది. కానీ వీరిని మాత్రమే 12,000 రూపాయల ఆర్థిక సాయానికి అర్హులుగా గుర్తిస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. రైతు కూలీలకు సాయంపై ఏ ప్రాతిపదికన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయాలన్న దానిపై ప్రభుత్వం దగ్గర ఇంకా క్లారిటీ లేదని తెలుస్తోంది. కొంతమంది ఉపాధి హామీ కూలీలను మాత్రమే రైతు కూలీలని అర్హులుగా గుర్తించి మిగతా వారిని తప్పిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. దాని ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని అంచనా వేస్తున్నారట. ఒకవేళ ఏ షరతు లేకుండా ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలుగా ఉన్న 46 లక్షల మందికి ఏడాదికి 12,000 చొప్పున చెల్లిస్తే 5,200 కోట్లు అవసరమవుతాయి. అంటే మొదటి విడతలో 6,000 చొప్పున చెల్లించినా 2,600 కోట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిధులను చెల్లించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదంటున్నారు అధికారులు. అలా కాదని ఉపాధి హామీ పనులకు వెళుతున్న 23 లక్షల మందికి 12,000 చొప్పున చెల్లిస్తే 2,700 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. అంటే మొదటి విడతలో 6,000 చెల్లిస్తే 1,350 కోట్లు అవసరం. కాబట్టి ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పనులకు వెళుతున్న వారికి మాత్రమే 12,000 సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పంటలు పండించే రైతులతో పాటు 10 ఎకరాల్లోపు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలనే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. అయితే రైతు భరోసా, రైతు కూలీలకు సాయంపై కోత పెడితే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతోంది ప్రభుత్వం. ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఇది కోతల ప్రభుత్వమని ఇప్పటికే అపోజిషన్ అటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా, రైతు కూలీలకు సాయంపై కసరత్తు చేయడంలో బిజీగా ఉందట తెలంగాణ ప్రభుత్వం. చూడాలి మరి ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన తరువాత పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో.